ఓకే సార్. మాది కోవూరు సార్, కోవూరు మండలం. నేను గృహిణి సార్. మా వారికి పితార్జితంగా వచ్చిన స్థలంలో మేము కొంత అంటే మా భాగం మేము ఉంచుకున్నాం సార్. మా బావగారి భాగమేమో చేజర్ల సీతారామరెడ్డి అనే అతను కొనుగోలు చేసి దాన్ని పక్కన మొత్తం ఇటుపక్క కూడా అతనే కొనుగోలు చేసి మా స్థలం చుట్టూ అతనే ఉన్నాడు సార్. మా స్థలము ఎలాగైనా కానీ బెదిరించి లాక్కొని అతను అపార్ట్మెంట్ కట్టాలనే దురుద్దేశంతో మమ్మల్ని తరచూ ఇబ్బందులు పాలు చేస్తూ అసభ్యంగా నోటితో చెప్పలేని విధంగా నన్ను చంపేస్తానని నన్ను పదే పదే కొన దగ్గర నుంచి నాపై దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకునేదానికి మొదలు పెట్టాం సార్. మొదలు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఆపాలని, ఎట్లయినా కానీ లాక్కోవాలని నన్ను చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. నేను నోటితో కూడా చెప్పుకోలేను సార్, ఆ విధంగా బూతులు తిడుతున్నారు సార్. ఈ నెల 23వ తేదీ, పోయిన నెల జూలై 23వ తేదీ ఉదయం 11:30 మధ్యలో సార్ చేజర్ల సీతారామరెడ్డి, అతని భార్య విమల, అతని కూతురు వైష్ణవి ముగ్గురు కలిసి మూకుమ్మడిగా నా మీద దాడి చేసి నన్ను చుట్టుపట్టుకొని నా ఇంట్లో లోపల ఉన్నాను సార్. నేను వచ్చి పైకొచ్చి బూతులు తిడుతూ నన్ను కొట్టి నన్ను లాగి జుట్టు పట్టుకొని కాళ్ళ చేత నన్ను కొట్టి ముగ్గురు కలిసి కొట్టారు సార్. తర్వాత నేను సతలాయించుకొని పైకి లేయంగానే నన్ను ఎగిసి కాలుతుంది అన్నాడు సార్. నేను కింద పడిపోయాను సార్. ఈ పక్క తోడంతా మొత్తం కమిలిపోయింది సార్. నాకు అంత కొట్టాడు సార్ నన్ను. ఈ విషయమై నేను కోవూరు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశాను సార్. వెళ్ళాను సార్. అప్పుడే వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే అమ్మా నేను పంపిస్తాను, ఎంక్వైరీ చేస్తానని చెప్పి పోలీసు వారిని కూడా ఆ రోజే పంపించారు సార్. అక్కడ అంతా చూసి వాళ్ళు నన్ను కొట్టింది వాస్తవం అని చెప్పినారు సార్ పోలీస్ స్టేషన్ లో వచ్చి. తర్వాత ఆ రోజే నేను నాకు జరిగిన తర్వాత నేను కోవూరు పోలీస్ స్టేషన్, కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. తీసుకొని మరి నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే జరిగింది వాస్తవమా కాదా అని పోలీసు వారు మొత్తం ఎంక్వైరీ చేసి వాస్తవం అని తెలిసి నాకు ఎఫ్ఐఆర్ కట్టారు సార్. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నేను మరలా ఈ నెల 11వ తేదీ నా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే మళ్ళా నా పైన దాడి చేసి నన్ను కింద పడేసి జుట్టు పట్టుకొని నా మీద ఎక్కి నా తాకరాని చోట నన్ను తాకుతూ నన్ను గుండెల మీద గుద్ది, నుదుడి మీద గుద్ది, చూడండి సార్ ఎట్లా నన్ను రక్కేశాడు సార్. అంతాను మొత్తం రక్కేశాడు సార్. నా చేతులు అన్ని ఎట్లున్నాయి కూడా. ఒక పరాయి వాడు గౌరవంగా బతికే నన్ను ఈ విధంగా నడి రోడ్లో గుడ్డలు ఊడదీసి, గుడ్డలు లాగి, గుడ్డలు తీసి తోటి ఆడవాళ్లే కదా సార్ వాళ్ళు కూడా ఇట్లా ఫస్ట్ సారి చేశారు. గుడ్డలు తీసి నన్ను రోడ్లో నిలబెట్టారు సార్, బయట లాగి అంతా. మళ్ళా రెండోసారి కూడా అదే విధంగా నా చీరంతా చించి నన్ను ఇంత అన్యాయంగా చేస్తున్నారు సార్. కేవలం కేసు పెట్టాననే కక్షతో నన్ను రెండోసారి ఈ విధంగా దాడి చేశారు సార్. నా గొంతు పెట్టి గట్టిగా పిసికి ఊపిరాడకుండా నన్ను చంపబోయాడు సార్. నాకు ప్రాణహాని ఉంది సార్. వాళ్ళు ఎప్పుడైనా ముగ్గురు నన్ను చంపేస్తారు సార్. వాళ్ళకి ఎవరు సహకరిస్తున్నారో ఈ విధంగా వాళ్ళందరినీ శిక్షించి నాకు నా కాళ్ళ నుంచి ప్రాణాలు రక్షించేటట్టు నేను ఈ విషయం మీడియా ముఖంగా మీ అందరికి తెలిపితే మీరు పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్కి తెలపతారని నేను ఎప్పుడు బయటకు రాలేస్తా. ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని నాకు ఎవరికి జరగకూడదు ఇంకొక ఆడ మనిషికి అని నేను బయటకు వచ్చి మీకు చెప్పుకుంటే మీరు తెలుపుతారని ఇదితో నేను వచ్చాను సార్. మీరు ఎట్లయినా కానీ నాకు చెప్పి నాకు వాళ్ళ నుంచి నన్ను కాపాడండి సార్. ఈ విషయం నేను నెల్లూరు రెండోసారి జరిగినప్పుడు నెల్లూరు ఎస్పీ గారికి కూడా నేను రిపోర్ట్ ఇచ్చుకున్నాను సార్. వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మా నీకు కోవూరులో మేము పంపిస్తాము, మీరు అక్కడికి పోయి సిఐ గారికి మీకు చేస్తారు అన్నారు సార్. రెండోసారి కూడా నేను కోవూరు హాస్పిటల్కి పోయి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. తీసుకున్నాక వాళ్ళు అమ్మ నీకు ఇదంతా నొప్పిగా ఉంది కదా, ఎక్స్రే సదుపాయాలు ఇక్కడ లేవు,
నెల్లూరుకి వెళ్ళండి అని నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు సార్. అక్కడ ఎమ్మెల్సీ కూడా అయ్యింది సార్. అయ్యి అక్కడ కూడా నేను ట్రీట్మెంట్ తీసుకొని నేను వచ్చాను సార్. నేను అవన్నీ కూడా ఉన్నాయి సార్. నేను మీ అందరికీ నేను చూపించుకుంటాను సార్, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ గారికి. సార్ నేను గౌరవంగా ఉండే ఆడపిల్లను సార్. నా వయసు 52 సంవత్సరాలు సార్. ఈ వయసులో నా భర్త ఇంక 10 నెలల్లో రిటైర్ అవుతాడు సార్. ఈ వయసులో మాకు ఇలాంటి దారుణం జరుగుతుంది సార్. మమ్మల్ని కాపాడండి సార్.